హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు. భోగి నుంచి నేను చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, మా సంక్రాంతి వీడియోస్ అన్నీ కూడా. ఎవరైనా మిస్ అయ్యేటట్టుంటే ప్లీజ్ గో అండ్ చెక్ దెమ్ ఆన్ మై ఛానల్. సో దాని కంటిన్యూషన్ బ్లాగ్స్ అనమాట ఇవి. సో డే 4 వరకు మీరు చూసారు. సో దిస్ ఈజ్ ద డే 5 బ్లాగ్. వీడియోలో చూస్తే ఎక్కడికి గబగబా పరిగెడుతున్నానని అనుకుంటున్నారా? ఆ రోజు లేచిన వెంటనే వెదర్ ఉందండి, అసలు లిటరల్లీ హెవెన్. అంత బాగుందనమాట. ఇటువంటి ప్లేసెస్, ఇట్లాంటి నేచర్ని చూడడానికే కదా మేము అరకు, లంసింగ్ అని అట్లా పోయేది అటువంటి ప్లేసెస్కి. బట్ ఇక్కడ వీళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. బట్ మన సిటీ కల్చర్లో ఇటువంటివి చాలా తక్కువ, చాలా మిస్ అవుతామండి. చాలామంది పల్లెటూరులో ఉండి వచ్చాయి ఏంటి అని అనుకుంటారు. మేము అక్కడ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు సిటీలో దొరికేవి కూడా పల్లెటూరులో దొరుకుతుంది. దెర్ ఈస్ నో డిఫరెన్స్. పొల్యూషన్ ఒక్కటే ఉండదు, ఎక్కడేమో పొల్యూషన్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. అండ్ కమింగ్ టు ద వ్లాగ్, దిస్ వీడియో ఈజ్ ఓన్లీ అబౌట్ పిండి వంటలు. యాక్చువల్లీ ఇది డే 5 అండ్ డే 6 రెండు వీడియోస్ కలిపి, అంటే 2 డేస్వి కలిపి ఒక వీడియోలో పోస్ట్ చేశాను. బికాజ్ వీడియో అన్నీ పోస్ట్ చేస్తున్నా కూడా కొంచెం పిండి వంటలు ఓన్లీ మట్టుకే నేను షూట్ చేశాను, రొటీన్ షూట్ చేయకుండా. సో ఇక్కడ ఫస్ట్ అయితే మేము జంతికలతో స్టార్ట్ చేసాము. జంతికలు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి జంతికలతో చేసాము. బికాజ్ ఎందుకు జంతికలు ఫస్ట్ పెట్టుకున్నామంటే అదే రోజు మేము మూవీ ప్లానింగ్ ఉంటుండే. మా తమ్ముడు టికెట్స్ కూడా బుక్ చేస్తాడు మాకు, చిరంజీవి గారి మూవీ, మన శంకర వరప్రసాద్ గారి మూవీ అనమాట. సో ఆ మూవీకి వెళ్దామని చెప్పి చాలా ఫాస్ట్గా నేను చాలా ఫాస్ట్గా ఆమె వేయడం, నేను తీయడం, అసలు ఎంత ఫాస్ట్గా చేసుకున్నామంటే అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మూవీకి అన్నట్టు చాలా ఫాస్ట్గా చేసుకున్నాం. సో ఇదంతా జంతుకులే ఓన్లీ ఒక రోజు పెట్టుకున్నాము. అండ్ మిగతావి ఇప్పుడు అరిసెలు ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించిన రైస్ సోక్ చేయడం కానీ, డ్రై చేయడం, తర్వాత దాన్ని గ్రైండ్ చేయడం, ఇవన్నీ కూడా కొన్ని జరిగినాయి. మా అక్క జంతికలు వేస్తుంటే చాలా ఫాస్ట్గా వేసేస్తుందని చెప్పి సరే ఒకసారి మేము కూడా ట్రై చేద్దామని చెప్పి నేను ఒకసారి ట్రై చేశాను. ఆ వీడియో మిస్ అయినట్టుంది నాకు తెలిసి. సో తీస్తుంటే అసలు చాలా గట్టిగా ఉందంటే, అక్కడైతే అటువంటిది ఉంది. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అనుకుంటే గన్ లాంటిది ఉంటుంది అనమాట. సో పంపు లాంటిది, అది జస్ట్ ఇట్లా మనం చేతులతో కొంచెం గన్ టైప్లో ఉంటుంది కాబట్టి ఇట్లా ప్రెస్ చేయగానే అది వచ్చేస్తుంది. అట్లాగే ఉంటుందేమో కొంచెం, అంటే స్ట్రాంగ్గానే అది కిందకి నొక్కాలి, బట్ అట్ ది సేమ్ టైం మంచిగానే వచ్చేస్తుందేమో అనుకుంటే అసలు ఎంత గట్టిగా ఉందంటే అసలు నా జంతికైతే ఇలా పోయిన ముద్దలుగా పడిపోయింది అనమాట. బట్ నాకన్నా 90% మా తమ్ముడు చాలా బెస్ట్ కింద వేసాడు. అప్పుడు నాకు నిజంగా అనిపించింది గాయస్, అంటే చేసే పని కన్నా చెప్పడం చాలా ఈజీ. ఎలా చెప్తారు అదే ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారనుకోండి, మనం చెప్తా ఉంటాం, వాళ్ళని కమెంట్ చేస్తాం, ఆర్డర్ ఇస్తాం. అదే పని మనం చేయాలంటే ఇట్స్ నాట్ వర్కౌట్ కదా. అది నాకు ఆ సామెత అదేదో గుర్తొచ్చిందనమాట నిజంగా. చెప్పడం ఈజీయే, చేయడమే కష్టం, ఒకసారి చేసి చూస్తే తెలుస్తుంది అన్నట్టు. సో అట్లా అనిపించింది అనమాట. సో డే 5లో అయితే జంతికలతో ఇంకా ఆపేసేసి మేము మూవీకి అయితే వెళ్ళిపోయాము. సో మూవీ మా అందరికీ నచ్చింది యాజ్ యూజువల్. ఇప్పుడు పాత అయిపోయింది అనుకోండి, టీవీలో కూడా వచ్చేసింది కాబట్టి దానికోసం డిస్కషన్ అనవసరం. సో దిస్ ఈస్ ద డే 6, నెక్స్ట్ డే మార్నింగ్. అయ్యా యాక్చువల్లీ ఫ్యాంట్ ఏంటి ఎలా ఉంది, అసలు ఏం కనిపించట్లేదు. పొద్దున్నే లేచిన వెంటనే ఇటువంటి వెదర్ని చూస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా, మన మైండ్కి చాలా పీస్ఫుల్ ఇస్తుంది. నాకైతే లిటరల్ అలాగే అనిపిస్తుంది అండి. డబ్బా కొట్టుకోవట్లేదు, బట్ నా నేచర్ ఇంతే. ఎక్కడైనా మంచు కనిపించినా, ఫుల్ ఫాగ్తో, ఇక్కడే ఇంటి దగ్గర అయినా సిటీలో అయినా కూడా నాకు అట్లా అనిపిస్తే నేను అట్లాగే ఫీల్ అయిపోతాను. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ డే 6 ఇక మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి, నాది హ్యాండ్ కాలిందని చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోస్లో. సో అమ్మమ్మ తాతయ్య షష్ఠి పూర్తి అప్పుడు వంట అది చేస్తున్నప్పుడు చెయ్యి కాలింది అని చెప్పాను. సో ఆ చెయ్యి అస్సలు తగ్గలేదనమాట. ఇక మా అత్త వాళ్ళు ఏం చెప్పారంటే తాళ్ళపూడి మందు అంట, నాకు తెలీదు. ఇట్లా కాలిన దానికి ఒక మందు లాంటిది ఇస్తారంట. తాళ్ళపూడిలో చాలా ఫేమస్. కాలిన వాటికి వెంటనే తగ్గిపోతుంది, మచ్చ కూడా ఉండదని చెప్పారనమాట. సో ఇక
మా తమ్ముడు అది కొంచెం దూరమే అక్కడి నుంచి, కానీ తీసుకెళ్లారు. ఎందుకంటే చెయ్యి కాలింది, మచ్చపడిపోద్దేమో, మచ్చ అలా ఉండిపోద్దేమో అని చెప్పి ఇక మా తమ్ముడు అయితే తీసుకొని వెళ్ళాడు. అడ్రస్ అది కనుక్కున్నాము. ఇక వెళ్ళిన తర్వాత తాళపొడి మందు అయితే ఇచ్చారనమాట. సో మేము దూరం నుంచి వచ్చాం కాబట్టి ఎక్స్ట్రాగా ఇంకో ప్యాకెట్ కూడా ఇచ్చారు ఆయన. అండ్ చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అది ఫ్రీగానే పంచుతున్నారంట. అట్లా మేము ఇంకా మనీకేమో అని చెప్పి ఎంత అని అడిగాము. లేదమ్మా ఫ్రీగానే పంచుతున్నామని చెప్పి అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అది రాసుకోగానే ఫ్యూ డేస్లో నాకు తగ్గిపోయింది. బట్ ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు రాసుకోపోవడం వల్ల మచ్చ అట్లా ఉండిపోయింది అనమాట. ఇక మళ్ళీ మేము రిటర్న్ అయ్యేటప్పటికి మా తమ్ముడు పిన్ని మిల్లుకి తీసుకొని వెళ్ళాడు. మీరు ఎప్పుడైనా ఇట్లా మిల్లుకి వెళ్ళారా ఆడపిల్లలు? మెయిన్లీ నాకు చాలా ఫస్ట్ టైం అనమాట. సో ఇదే నేను ఫస్ట్ టైం మిల్లుకి వెళ్ళడం. ఎప్పుడు నేను వెళ్ళలేదు అసలు. సో సున్నుల్లో మిల్లు ఆడించడం అనేది నేను ఇదే ఫస్ట్ టైం అసలు చూడడం. కొంచెం పెద్దదే, లోపల చాలా చాలా మిషన్స్ ఉన్నాయి. ఒక దాంట్లో నూనె ఆడిస్తారంట, ఇంకా దాంట్లో కారం ఆడిస్తారంట, పసుపు, అన్నిటికి సపరేట్గా ఉన్నాయి అనమాట మిషన్స్. ఇక నేనైతే చాలా దగ్గర నుంచి చూస్తూ చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యాను. వీడియో ఊర్లో వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక కింద కామెంట్ చేయండి, తాలిపొడి మందు కోసం మీకు తెలుసా, అండ్ ఈ మిల్లు లాటలకి మీరు లేడీస్ ఎప్పుడైనా వెళ్ళారా అనేది కింద కామెంట్ చేయండి నాకైతే. అండ్ ఇక్కడ అగైన్ ఆ రోజున చాలా పిండి వంటలు అయితే కంప్లీట్ చేసుకున్నాం. లైక్ సున్నుండలు, అరిసెలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. సో అది ఆ రోజు సున్నుండలు అనుకుంటే నెక్స్ట్ డే అరిసెలు అనమాట. సో ఇట్లా డే మొత్తం అన్ని డే 6, డే 7, డే 8 అట్లా మొత్తం ఒక్కొక్క పిండి వంటలతో అయింది. ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యాము. షేరింగ్స్ ఎక్కువ, అంటే వాటర్లు ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే మేము వండుకున్నాం అనమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేశారు. అందరం చక్కగా నవ్వుకుంటూ కబుర్లు ఆడుకుంటూ చేసాం. ఇంతకుముందు పిండి వంటలు అమ్మమ్మ చేసేది, బట్ అమ్మమ్మకి ఫ్యూ ఇయర్స్ నుంచి ఆమె బాడీ తనకి సహకరించట్లేదు చేయడానికి వాటికి. సో ఇంకా అమ్మమ్మ అట్లా పక్కన చైర్లో కూర్చొని వాగమంటే ఎంతసేపైనా మాట్లాడుతుంది. మా అమ్మమ్మకి అన్నీ నొప్పిలే కానీ నోరు నొప్పి ఉండదు. సరే ఇంకా మాటలే మాకు చాలా ఫన్ కింద ఉంటుంది. అమ్మమ్మని ఏదో ఒకటి అనుకుంటా మేము అస్సలు ఉండలేము. ఇట్స్ ఫర్ ఫన్ అంతే, జస్ట్ ఫర్ ఫన్. బట్ అమ్మమ్మ లేకపోతే మాకు అసలు చాలా బోరింగ్ అనమాట. ఆమె ఉంటే ఆమె మీద మేము జోక్స్ వేసుకుంటాం, ఆమె లేకపోయినా జోక్స్ వేసుకుంటాం. బట్ ఆమె వాయిస్ వినిపిస్తే చాలు మాకు. అండ్ ఇక్కడైతే మా పిన్ని తాలిపొడి మందు అయితే అప్లై చేస్తుంది. సో అలా పెయింట్ వేస్తుంటే అక్కడ చిన్నది ఏదో కామెడీ చేసుకున్నాంలేండి. ఇంకా రాగా పెడితే కొంచెం బాగోదని చెప్పి ఇట్లా నార్మల్గా నేను పెట్టాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు ఈ సంక్రాంతికి పిండి వంటలు చేసుకున్నారా? కింద కామెంట్ చేయండి. ఏవే పిండి వంటలు చేసుకున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. ఇప్పుడు మేము అరిసెలు ఈ విధంగా చేసుకుంటాం, బట్ చాలామంది ఈ ప్రాసెస్లో చేసుకోవాలి, కొంచెం డిఫరెంట్గా చేసుకుంటారు కదా. సో అట్లా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క ట్రెడిషన్, ఒక్కొక్క వెరైటీ వంట ఉంటుంది. సో ఇది మా ఫ్యామిలీకి ఉన్న ట్రెడిషన్ అండ్ దిస్ టైప్ ఆఫ్ పిండి వంటలు అనమాట. సో చూడండి, మీకు కంపల్సరీ నచ్చుద్ది అనుకుంటున్నా. పిండి వంటలు పక్క నుంచి అవుతా ఉంది, టైం కూడా అయిపోతూ ఉంది. ఇంక ఈవినింగ్ అయిపోయింది, టీ టైం అనమాట. సో కొంచెం టీ తాగేస్తే రిలాక్స్ అయినట్టు ఉంటుంది, మైండ్కి కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది. అగైన్ సున్నుండలు చేస్తున్నాం కాబట్టి చాలా చుట్టాలు కాబట్టి కొంచెం చాలా టైం టేకెన్ యాక్చువల్లీ. మేము సున్నుండలు అవి పిండి వంటలు ఎక్కువగా తినాం కాబట్టి చాలా చిన్న చిన్న వంటలు మాత్రమే చుట్టుకుంటాం అనమాట. బికాజ్ మేము తినకపోయినా ఇంట్లో వాళ్ళు తింటారు కదా అన్నట్టు ఇంకా షేరింగ్ అయితే ఉంటుంది. సో చాలా సున్నుండలండి, చాలా బేషన్ నిండా అయిపోయినాయి అనమాట. అట్లా చుట్టూతూనే ఉన్నాము, మా పిన్ని, నేను, మా బాబాయ్, అట్లా అనమాట. అందరం షేరింగ్ చేసుకున్నాము. అండ్ దెన్ ఇక్కడ కజ్జికాయల కోసం ప్రిపేరింగ్ అనమాట. సో మా తమ్ముడు అయితే కొబ్బరికాయలు అవి ఒలుస్తున్నారు. ఈ లోపు మా పిన్ని అక్కడ రవ్వ అది వేపుతుంది. రవ్వ అది వేపితే కొంచెం కజ్జికాయలు కొంచెం టేస్ట్ ఉంటుంది అనమాట. మటనకాయ పెట్టి ఉండి కూరగాయలు వేసి తీసేసి అందులో అక్కడ మొత్తం తీసి పడేస్తున్నారు. చేస్తాను నేను ఉండదు.
చూపించావు కదా అదేనా గబ్బు. ఇక్కడేమో కొత్తగా చేస్తున్నారు. మనకు గచ్చిపోవాలండి అక్కడ గబ్బు. ఆవిరమే పెడతారు. మోమోసా పిండి వంటలు అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం షేరింగ్ కదా, సో ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మా వాటా కూడా మేము తీసేసుకొని ప్యాక్ చేసేసుకొని దెన్ వీఆర్ స్టార్టెడ్ టు రిటర్న్ టు వైజాగ్ అనమాట. ఇక పిండి వంటలతో లాస్ట్ డే. ఇంకా అదే రోజున మేము ఇంకా ఎప్పుడు ఎక్కాము, ఆఫ్టర్నూన్ నుంచి అనుకుంటే ఆ ట్రైన్ ఎక్కాము. రిజర్వేషన్ ఆల్రెడీ చేయించుకున్నాము గైస్, బట్ అంత అసలు చాలా రష్ ఉండే. మేము సంక్రాంతి టైంలో వెళ్ళాము కదా, ఒక 1 వీక్ అక్కడే ఉన్నాము. సో ఆఫ్టర్ 1 వీక్ తర్వాత కూడా అసలు ఎంత రష్ ఉందంటే రిజర్వేషన్. సో జనరల్ వాళ్ళు కూడా, నార్మల్ పీపుల్ కూడా రిజర్వేషన్లో ఎక్కేసేవారు. లిటరల్ ఆ రోజు మాత్రం చెప్తే నమ్మరు, ఆ రోజు చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉండేవాళ్ళం మేము. అసలు ఉండేవాళ్ళమో లేదో కూడా తెలీదు. ఏమైనా జస్ట్ మిస్ అయితే పట్టాల కిందకు వెళ్ళిపోయే వాళ్ళం. మేము అందరూ ఎక్కిపోయారండి, మేమే ఉన్నాము. మేము 4 ఉన్నాం. 4కి 8 లగేజ్లు, దాంతోపాటు తక్షవి. అసలు ఎట్లా హ్యాండిల్ అవుతుందో తెలియలేదు. మా తమ్ముడికేమో తమ్ముడికి ఏదో మీటింగ్ అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఇక మేమే ఉన్నామేమో, లేడీస్ ఏమో, జెంట్స్ కూడా అందరు తోసుకొని ఎక్కేసి అసలు చాలా దారుణంగా అయిందనమాట. అప్పటి నుంచి నాకు ట్రైన్ అంటేనే నాకు చాలా భయం వేస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను, నేను ఇప్పుడు కూడా ఊరు వెళ్ళాలి యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు కూడా ట్రైన్ అంటుంటే అది రకమైన ఫీలింగ్. బట్ అది రష్ టైం కాబట్టి అట్లా రిజర్వేషన్ చేయించుకున్నా కూడా గుండెల హడల్ అనేది అట్లాగే ఉండిపోయింది. లాస్ట్లో మా పిన్ని ఉండిపోయింది, తక్షవి ఉండిపోయింది. ఒక అతనండి దేవుడిలాగా వచ్చి నిజంగా ఫస్ట్ తక్షవిని అందించాడు మాకు, దాని తర్వాత పిన్నిని ఎక్కించారండి. నిజంగా అతను థ్యాంక్స్ కూడా చెప్పుకోలేదు మేము. నిజంగా అంతా స్టార్ట్ అయిపోయింది ఫాస్ట్. నేను ఎక్కినప్పటికీ స్టార్ట్ అవుతుంది, అక్క ఎక్కినప్పటికీ ఇంకొంచెం స్పీడ్, పిన్ ఎక్కుతున్నప్పటికైతే మరీ స్పీడ్. చెప్తే నమ్మరు గాయస్, ఆ సీన్ గుర్తొచ్చినప్పుడల్లా లిటరల్లీ చాలా భయం వేస్తుంది. లాస్ట్లో పిన్నిన అక్క తక్షి మాత్రమే ఉన్నారు. ఎట్లారా బాబు, అమ్మో తక్షి ఉండదు ఎట్లాగా, మళ్ళీ అతను నిజంగా దేవుడిలాగా వచ్చే నిజంగా కాపాడు. మేమందరం ట్రైన్ ఎక్కడం చూసి తక్షి ఏడుపు. సరే తక్షిని అందజేసిన తర్వాత పిన్ని ఉండిపోదాం అనుకున్నట్ట, కానీ అతను బలవంతంగా అయినా ఎక్కించారు. మా పిన్ని పరిగెట్టడం ఇవన్నీ నిజంగా అసలు మర్చిపోలేని సంఘటన అది మాత్రం మాకు. ఎవరికైనా ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, రిజర్వేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, జెంట్స్ కాస్త అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. బికాస్ అమ్మాయిని తోసుకొని మీరు ఎక్కలేరు, ఆ మాత్రం చేత కాదు అబ్బాయిలకని అనిపించింది. ఎదురుగానే పోలీసోడు ఉన్నాడు, వాళ్ళు కూడా అట్లాగే చూస్తున్నాడు అక్కడ ఉన్న అతను. నేను అందరినీ అనట్లేదు, బట్ అతను చూస్తున్నాడు. నేను అతని మీద కంప్లైంట్ చేద్దామని చెప్పి అనుకున్నా. సినిమా చూసాడనమాట. నేను అందరినీ అట్లా అనట్లేదు గాయస్, బట్ ఆడపిల్లలు రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళ లగేజీలు కావచ్చు, హెల్పింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ జనరేషన్లో, ఈ కల్చర్లో ఇప్పుడు అటువంటిది లేవు.
బట్ ఇవ్వడం అనేది మ్యాండేటరీ. బికాజ్ ఒక చిన్న పిల్ల ఉంది, చంటి పిల్ల ఉంది, ఎత్తుకున్నాము. సో ఆ పిల్లని చూసేనే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అసలు కుర్రోళ్ళు ఏంటి, అంకుళ్ళు ఏంటి, ముసలోళ్ళు ఏంటి, అందరూ అసలు చాలా దారుణంగా బిహేవ్ చేశారు ఆ సిచ్యువేషన్. ఎదురుగా పోలీసు వాడు ఉన్నాడు, ఆయన కూడా పట్టించుకోరు. ఇంకా మరి ఇంకెలాగా అర్థం కాలేదు. రాజమండ్రి అంటే రాజమండ్రిలోనే దిగుతారు ఎక్కువ, వైజాగ్లోనే దిగుతారు ఎక్కువ. ఆ విషయం తెలుసు. కాకపోతే సిగ్నల్స్ ప్రభావం వల్ల ఫాస్ట్గా తీయవలసి వస్తుంది. డ్రైవర్స్ తప్పు పట్టలేము, ఏం చేయలేము. బట్ హెల్పింగ్ అనేది ఉండాలి కదా అని అనిపించింది. ఒక్క నిమిషం నిజంగా ప్రాణం పోయినంత పని అయిపోయింది. ప్రాణం పోతే ఎవడు ఏమీ చేయలేడు. అంత చేతకాని దద్దా మళ్ళీ రన్నింగ్లో ట్రైన్ ఎక్కలేరా మీరు? ఆడపిల్లల కన్నా దారుణమా మీరు అని అనిపించింది. అటువంటి వాళ్ళు ఉంటే నిజంగా మారమని చెప్పండి. అలాగా ఏ ఆడపిల్లకి జరగకూడదు, ఏ చంటిబిడ్డ తల్లికి కూడా అటువంటివి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. అంతే. సారీ ఫర్ దట్.